హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. నాకు పొద్దు నుంచి టీ తాగలేదు. టీ తాగచ్చు. ఎంతో నా ఫ్యామిలీ కోసం ఎంతో హ్యాపీగా హైదరాబాద్ నుంచి వెళ్తే వాళ్ళు నన్ను గురక వేసుకురావాలి. ఎందుకండి అందుకే నేను మళ్ళీ రిటర్న్ తిరిగి ఎక్కేసాను. 1000 రూపాయలు బొక్కలు అసలు రెడ్డి డబ్బులు మళ్ళీ షార్ట్గా ఒకటి దొరికిందండి. ఆ డబ్బులు ఏ ట్రైన్కి బస్సుకి తగిలేస్తాను. ఇప్పుడు బస్సు అండి 20 రూపాయలు టికెట్, ఇప్పుడు ట్రైన్ అండి 200. 1000 రూపాయలు వస్తుంది ఖర్చులు వస్తుంది. పరుగులు అంటే తగ్గిపోయింది. చేసాము విధానం చేసాము. ఏమైనా పరుగులండి. పరుగులు దింపించేసుకున్నవాడు పెళ్లి చేసుకుంటారండి. ఎవరితో లేచిపోయినట్టు పెళ్లి చేసుకుంటారండి. మాలా మాధవులు అనకూడదు కానీ వాళ్ళని కూడా చేసుకుంటారు. అలా తప్పని మనం ఏం అంటలేదు, తప్పలేదు. లవ్ మ్యారేజ్ చాలా మంచిది, హ్యాపీగా ఉండండి. కానీ పేర్లు పెట్టండి. చాలా మాలోనే జరిగినాయండి. ఇంకేం పేరు ఇప్పుడు చాలా బాగా నాకెత్తారండి ముగ్గులు. నన్ను నేను వచ్చేటప్పుడు యూట్యూబ్ నాకు ఎక్కడ ఎవరున్నాడా ఉన్నాడా ఉంచుకుంటూ ఉన్నాడా ఎవరున్నాడని దూరం చెప్తారు. మాని నా బతుకే పెరుగుతాడు. తల్లి లేదు, పిల్లలది బతుకే వాడివి. ఎప్పుడైతే నన్ను నాశనం చేయాలి అని కోరుకున్నారో వాళ్ళే సచ్చారండి. ఎప్పుడైనా సరే ముగ్గురు వెళ్ళిపోయారండి. అప్పుడే నాకేసుకుంటారు. ఇంకొకరు సచ్చేది దగ్గర ఉంటుంది. నన్ను మోసం చేసిన వాళ్ళందరూ కూడా నాశనం అయ్యారండి. ముగ్గురేమో పైకి వెళ్ళిపోయారు. నాకు అది నిదర్శనం నాకు చాలేదు. ఇప్పుడు నా పరిస్థితి లక్షల మీద ఉండవల్ల పరిస్థితి వేల మీద ఉన్నానండి. చూసారా ఇప్పుడు ట్రైన్లో కింద కూర్చున్నాను. తప్పే ఉండదండి. చూడండి హ్యాపీగా దొరికింది, హ్యాపీగా కూర్చున్నాను. టీ కావాలి చూసారా. హాయ్ అండి, బాయ్ అండి. నన్ను అందరూ ఇష్టపడతారు. లక్ష్మమ్మ యూట్యూబ్ ఉంటారు, సెకండ్ ఇస్తారు, సెల్ఫీలు ఉంటారు. యూట్యూబ్కే ఉన్నాను. నేను సచ్చిన 10 సంవత్సరాల పైన యూట్యూబ్లో కనపడతాను. నేను సచ్చినాడే వచ్చి అంతే. అలా నా బిడ్డకి అందరూ ఎక్కేసేస్తున్నారండి. ముందు ఉన్నారు ఒక 5 ముందు ఎక్కేసేస్తున్నారండి. వాళ్ళకి కూడా నాలాంటి బతుకు రావాలి. వాళ్ళకి కష్టపడి బతికే రావాలండి. ఎదవలకి నాశనం అయిపోవాలండి. అనారోగ్యాలతో ఏడవాలండి. నేను చెప్పించిన వాళ్ళందరూ కూడా నాశనం అయ్యారు. నన్ను అన్న ఎదవలందరూ కూడా మట్టిలో కూడా వెళ్ళిపోయారండి. ఓకేనండి. నువ్వు వెళ్ళవా లక్ష్మమ్మ అంటారేమో అనే టైం వచ్చి నేను వెళ్తాను. ఎవరిని ఏం అనలేదు. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అది వాళ్ళు మహాన్ పుట్టలేదు. ఇది ఎప్పుడు కూడా ఎవరైనా సరే 2 బిడ్డలు కదండి, 2 కొడుకులు కండి, 2 కూతురు కండి, బాబు పాప కదండి. అంతే తప్ప ఒక్కళ్ళం అంటే నా బుద్ధిలాగే ఉంటుంది. వాదార్చి వాళ్ళు ఉంటారు. చాలా ఇన్సల్ట్ చేస్తుందండి నా పిల్లలు కూడా. పెద్ద పాప పెద్ద మనిషి అయినప్పుడు, చిన్న పాప పెద్ద మనిషి అయినప్పుడు కూడా వాళ్ళందరికీ చూసి నన్ను ఏదో నేను దానికి కూర్చోడానికి తీసుకుంటాను తెలుసా అండి. వాళ్ళందరికీ కూడా ఇంటికండి చికెన్లు మటన్లు అని ఇచ్చి అమ్మ నేను పట్టుకెళ్తుంటే నోరు ఇంటికి పట్టుకెళ్తే ఏదో ఉన్నారు అని ఎదిరింది. ఆ మాట ఇప్పటికీ నేను మర్చిపోలేదు తెలుసా. నా తమ్ముడికి, నా అక్క కొడుకులకి, నా అక్క కూతురికి అలాగే పంపించాను. అన్నీ కూడా ఊళ్ళో ఉండి నాకు అమ్మ నువ్వు పట్టుకెళ్ళేవా లేదో అంటారండి. ఎప్పుడైనా సరే తోబుట్లు ఎవరైనా సరే. అలాంటిది వాళ్ళు అన్నారండి మిమ్మల్ని పట్టుకెళ్ళమన్నది మీరు కూడా పట్టుకెళ్ళాం అంటే నేను అడిగితే ఎందుకు చూసుకోక నేను మొగతానంటే అమ్ముతానండి చెప్పండి. అలా ఎప్పుడు కూడా నన్ను ఇన్సల్ట్ చేసిందండి నా బిడ్డ. నాకు పెద్ద మాట్లాడు. వాళ్ళ ఇంటికి కూడా నేను సంవత్సరం ఏంటండి వెళ్ళి వాళ్ళు కేకేయలేదు, నేను వెళ్ళలేదు. ఇప్పుడు అంటే నేను గురక వేసుకురావాలండి. నేను ఏ తప్పు చేశానని గురక వేసుకురావాలి. ఒకసారి చెప్పు డైరెక్ట్ మాట్లాడితే మనం బాధపడతామని మాట్లాడట్లేదు. డైరెక్ట్గా వీడియో తీశాను. అప్పుడైనా ఈ బతుకు దేవుడు ఇచ్చిన మట్టి బంగారం ఆస్తున్నది, పొలాలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నది, డాబాలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. హ్యాపీగా బతుకు నాకే ఉన్నది. కాళ్ళలో దేవుడు నీకు ఇష్టమైతే చూడు కాలానికి, లేకపోతే మా డబ్బే నాకేమీ నష్టం లేదు. నేను హాస్టల్కి వెళ్తాను లేదు ఒకదాన్ని పెట్టుకుని అంత డబ్బు పోదేసుకుంటాను. నాకు నన్ను చూసి లేక ఈ డబ్బులో ఒక అబ్బాయినైనా పాపనైనా పెంచుకుంటాను. హ్యాపీ, చాలా చాలా సంతోషం. టీ కూడా అయిపోయిందండి. ఓకే ఇంకా తాగేసరి అయిపోయి పొద్దున్న తల్లి వస్తుందండి. ట్రైన్లో తినాలి తాగాలని సరదా అండి అంతేనే.
సరేనండి, ఇంతే ఏది తాగండి. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. అందరూ బాగుండాలి, నేను బాగుండాలండి. ఏమని ఉందని గమనాలు కాచుకుని నీకోసం చాసతో అలాగా ఆడతా పాడతా అలాగంతా నేను వీడియో తీస్తాను. ఏడ్చి ఎదవలు ఏడవండి, చూసి వాళ్ళు లైకులు చేయండి. లైకులు చేసిన వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు. ఏడ్చి ఎదవలకి అందరికీ నేను ఏం చెప్పాలేదండి. అలాగే నా ఫ్యామిలీలో కొన్ని తేడా జరిగిందని అడిగితే గురకాయ వేసుకురా, గుడ్డు వేసుకురా, మనం రాదులు అండి. గురకాయ ఏమిడిసిన పని ఏంటండి చెప్పండి. లజ్జితనం చేసామా, దొంగతనం చేసాం ఏమని ఇంక ఎంత ఇష్టం లేకపోతే పిలవటం మానే అంతే. సరేనండి, ఒక ఇల్లాలు పిలిచిందండి, ఆ ఇల్లాలకి అర్థమవుతుంది. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. అక్క చెల్లి కూడా మాటలు నమ్ముతుందండి. కాలానికి వాళ్ళు ఏమి ఆపద వచ్చినా చూడండి. చూసేదాన్ని నేను, నన్ను చూసేదండి నా బిడ్డ. ఇద్దరికే ఉండాలండి బంధం. కథవాళ్ళు ఎవరు ఊరికే వచ్చి వెళ్ళిపోయే వాళ్ళే. కాకపోతే అహంకారంతో ఉంటుంది దేవుడు. మనం ఏం అనకూడదు, దేవుడే చూడాలండి. దాన్ని కూడా దేవుడే మార్చాలండి, మనం ఎప్పుడు మార్చలేము. నా మూడు మెంటాలిటీ వచ్చిందండి దానికి. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. తను బాధపడుతుందని నాకు తెలుసండి. దేవుడు కూడా మొక్కుకున్నాను, నా తల్లి శక్తి ఇవ్వి, ధైర్యాన్ని ఇవ్వి అని. ఏ సుఖం తల్లిని ఎడుగుతుంది. సరే అండి, ఇలా గొడవద్దండి. అక్క చెల్లి ముందులకి ఇదే లాస్ట్ వార్నింగ్ మీరు చెప్తున్నాను. నా బిడ్డకి ఏమైనా ఎక్కేసినట్టు ఉన్నారా ముందలారా, నాశనం అయిపోతారు. చూస్తున్నారు కదా ఒక్కొక్కళ్ళు ఎలా నాశనం అవుతున్నారు. అదే బతుకు మీకు వస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని నా జోలికి రావద్దు, నా బిడ్డ జోలికి రావద్దు. నా గురించి ఇవ్వమని నా బిడ్డ దగ్గర ఏమి మీరు మాట్లాడొద్దు. మీకు ఇష్టమైతే దాంతో మాట్లాడి మీ ఫ్యామిలీ కూడా మాట్లాడుతుంది. అంతేగాని కనకలాగా మీ అమ్మలాగా నీ ఎక్కలాగా అన్నారా తెగిపోతాయి. తెలుగులో చెప్పట్లేదు, తెగిపోతాయి. అర్థం చేసుకోండి. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. అర్థమవుతుందా? మొగోళ్ళు కూడా చెబుతున్నారు, ఉట్టి ఆడింగ్ ఎదవలండి అందరూ కూడా. మా అక్క చెల్లెలు మొగోళ్ళు కూడా ఉట్టి ఆడింగ్ ఎదవలు. ఆ ఎదవలకు కూడా బుద్ధి జ్ఞానం ఉండదని తప్పు. అయ్యో మన వదిన గారు ఆవిడ ఎందుకు మీరు అందరూ అలా ఎందుకు చేస్తున్నారు, ఆవిడతో మాట్లాడుకుని అన్న ఒక్క ఎదవలేడండి. అందరూ ఎదవలండి. వీళ్ళకంటే ఎదవలు వాళ్ళకంటే ఎదవలు వీళ్ళండి. తెలుసండి, వీళ్ళ ఫ్యామిలీని అంటున్నారండి. మీరు ఏం వేసుకున్నా నాకు నష్టం లేదు. మీ పేరు పెట్టలేదు, మీ ఊరు పెట్టలేదు. అర్థమవుతుందండి. ఒక ఫ్యామిలీలో ఎదవలను తిడుతున్నానండి నేను. ఓకేనండి, నాశనం అయిపోతారు ముండల్లారా. ఇదే బతులు మీ కూతుళ్ళు కూడా వస్తాయి, ఆలోచించుకోండి. ఒక తల్లి బిడ్డలకి నొప్పి పెట్టిన ఎదవులకి మీ కూతుళ్ళు వస్తాయి. మిమ్మల్ని అనలేదు, నొప్పి పెట్టిన ఎదవులకి తగులుతుంది. ఇప్పటికే ఆల్రెడీ కొడుకులు చూడక కూతురు చూడక ఏడుస్తున్నారు. ఓకే, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే.